ఈ డ్రగ్స్ అనేది క్లైమాక్స్. సార్ బంగారుపాలెం బరిగీసిందా మామిడి రైతులకు జగన్ పరామర్శ, ఆయనకు కూడా పరిమితులు ఇచ్చారు వీళ్ళు రావడానికి. మామిడి దాని మీద కూడా అంతే. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారు? మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? సరే, ఏ ముఖ్యమంత్రినైనా ఏ ప్రధానమంత్రినైనా అడగచ్చు, కానీ అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయకూడదని మనం ఏం చెప్పలేము. విచారించడానికి వెళ్ళి అసలు సమస్య లేదు, అంతా కొనేసారు, ఇంకా కేవలం ఇదిగో 100 ఇంత టన్నుల మటుకే మిగిలింది, దాన్ని కూడా కొనేస్తారు. కానీ నేను మీకు నిన్న మామిడి రైతుల సంక్షేమ సంఘం ఏ పార్టీ కాదు, వీళ్ళందరూ వెళ్ళి కలెక్టర్ను కలిసి వచ్చారు. కలెక్టర్ను కలిసి వాళ్ళు మాకు ధర రావడం లేదు, కొన్నదానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని. ఇప్పుడు 4 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ, 8 రూపాయలు కంపెనీ ఇవ్వాలి. 8 కాదు, మేము 6 ఇస్తూ ఉన్నారు. 6 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. సో వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే రైతులు కాయలు సరఫరా చేసి 15 రోజులు మించిపోతున్నది. 15 రోజులు అయింది వాళ్ళు సరఫరా చేసి, అయినా కానీ వాళ్ళకి రావడం లేదు. సో ఈ తోతాపురి మామిడి అనే సమస్య మటుకు చాలా తీవ్ర స్థాయిలోకి ఇది చేరింది. ఇది అయిపోయింది, సమస్య ఏం లేదని కొంచెం ఆలస్యంగా మేల్కొని ప్రభుత్వము అధికారులు హడావుడి చేస్తున్నప్పటికీ రైతుల్లో మటుకు ఆ అశాంతి చాలా ఎక్కువగా ఉంది. అయితే మొన్న సత్యనపల్లి ఎక్స్పీరియన్స్ తర్వాత చిత్తూరు జిల్లా పోలీసులు కూడా జాగ్రత్త పడి ఆ ఎస్పీ కూడా నిన్న మాట్లాడారు. 500 మంది మార్కెట్ యార్డ్ దగ్గర 500 మందిని విచారించవచ్చు, ఇక్కడ హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది రావచ్చు అని. సో వైసీపీ వాళ్ళు కూడా దాన్ని పాటించే విధంగా చేస్తే చాలా మంచిది. రెండవది, సమస్య మీద చర్చ కేంద్రీకరించడం మటుకు చాలా మంచిది. ఇప్పుడు రాకముందు ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు, నిన్న కనీసం ఒక 1/2 మంది మంత్రులు మాట్లాడినట్టుగా ఉన్నారు. ఇది అంత ఇప్పుడు అసలు జగన్కి ఎవరు ఇంపార్టెన్స్? ఇంతకంటే ప్రీ పబ్లిసిటీ ఏముంటుంది ఆయనకు? ఈ స్థాయిలో అసలు వెళ్ళడం ఎందుకు? వెళ్ళకముందు నుంచి ఇంత హడావుడి చేస్తుంటే అనధికార ప్రచారము లేకపోతే ప్రత్యర్థి ప్రచారంలాగా తయారైపోయింది ఇది. లేకపోతే వెళ్తాడు, వస్తారు, జరుగుతుంది, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే అప్పుడు చర్య తీసుకోవచ్చు. అందుకని మామిడి సమస్య లేదు, మామిడి సమస్య మిథ్య, అక్కడ రైతులందరూ ఆనందంగా ఉన్నారు అని అది ప్రాబ్లం కాదు. ఇంకెవరో అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యాక్టరీలోనే డబ్బులు ఇవ్వట్లేదు అని. ఆయన మీద కూడా చర్య తీసుకోండి. ఇప్పుడు ప్రతి సమస్యను మేము మా 2 పార్టీల కాళ్ళతో చూస్తామంటే ఎలా కుదురుతుందండి? మామిడి రైతుల కోణంలో చూడండి. ఇప్పుడు కదలకుండా అయితే ఏం చేయి. ఇప్పుడు ఈరోజు ఆయన ఇడుపులపాయలో ఆ జయంతి సభకు వెళ్ళారు, రేపు అక్కడి నుంచి బహుశా అటు వెళ్తారు. నేను కోరుకునేది ఒకటే, మళ్ళీ కొత్త ఉద్రిక్తతలు, కొత్త గొడవలు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. యాక్షన్ అండ్ మ్యాంగో ఫార్మర్స్, రియాక్షన్ టు జగన్ ఈజ్ సెకండరీ, యాక్షన్ అండ్ మ్యాంగో ఫార్మర్స్ ఈజ్ ఫస్ట్ వన్. అలాగే జగన్ కూడా అడ్రసింగ్ ది ఇష్యూ ఆఫ్ మ్యాంగో ఫార్మర్స్ ఈజ్ ప్రైమరీ, పొలిటికలీ ఫేసింగ్ చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ సెకండరీ. సో మామిడి సమస్య మీద కేంద్రీకరించాలన్నదే మనం చూడాలి. కానీ కొంచెం సంకేతాలు చూస్తుంటే మటుకు సంఘర్షణ వైపే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇద్దరు కూడా ప్రశాంతంగా లేరు. నెల్లూరు అవన్నీ పక్క జిల్లాలే కదా, ఇదంతా ఒక సిరీస్ లాగా ఉంది. సో శ్రీశైలంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు